చామంతి, బంతి, గులాబీ, మందారం, సన్నజాజి, బంతి, కనకాంబరం, నూరాంబరం. ఇవన్నీ ఔషధ మొక్కలు. పులి, సింహం, రైనోసర్, ఇది బిగ్ ఎలిఫెంట్. ఇవన్నీ these are called wild animals. ఆవు, కౌ, కౌ, ఇది హార్స్, డాగ్, goat, donkey. These are called domestic animals. ఇవి ఆహారధాన్యాలు. ఇవి బ్రౌన్ రైస్, ఈ ఉలవలు, ఈ గోధుమలు, ఈ వడ్లు, ఈ రాగులు, ఈ సబ్జా గింజలు, ఈ జొన్నలు, ఇవి జొన్న మొక్కజొన్న, ఈ పప్పు ధాన్యాలు, శనగపప్పు, పెసలు, ఇవి పప్పు ధాన్యాలు. తీస్తారా పాపస్ నేర్చుకుని తీస్తారు. ఈ శనగపప్పు, ఈ మినుములు, ఈ పెసలు, నువ్వులు, వేరుశనగలు, కందిపప్పు. ఇవి మనకి ప్రోటీన్స్ అందిస్తాయి. ఈ మొలకెత్తిన విత్తనాలు, ఈ మొలకెత్తిన విత్తనాలు. ఈ సౌర కుటుంబం భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. అగ్నిపర్వతం ఇది లావా, ఇది పొంగుతుంది. పేలి పొంగుతుంది. పేలినప్పుడు దాంట్లో లావా బయటకు వస్తుంది. అయిపోయింది మేడం. ఇవి అనేక రకాల ఇల్లులు. చక్కిళ్ళు, డాబా ఇల్లు, రేకిళ్ళు, పూరిళ్ళు, ఇగ్లు, మట్టితో తయారు చేసిన ఇల్లు. ఇది మా గ్రామ సచివాలయం. ఇక్కడ అనేక రకాల సదుపాయాలు ఉంటాయి. అనేక సేవలు అనేక సేవ అందిస్తారు. ఇది రకరకాల ఇల్లు. ఇది డాబా ఇల్లు, ఇది రేకిళ్ళు, ఇది డాబా ఇల్లు, ఇది రేకిళ్ళు. అపార్ట్మెంట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వీటిని కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ సిగ్నల్, మనిషి జీవించడానికి గాలి అవసరం. ఎందుకంటే ఆక్సిజన్ వలన ఇది బతికి ఉంది. ఆక్సిజన్ లేనందువల్ల ఇది చనిపోయింది. విద్యుత్తులు మన శరీరంలో ఛాతీ దగ్గర ఉంటాయి. విద్యుత్తులు చాలా ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఏదైనా అంబులెన్స్, హెల్త్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్. తినకూడదు, ఎందుకంటే
గాలి స్థలం గాలి స్థలాన్ని ఆక్రమించింది. దాని లేదు. దీనికి లేదు, గాలి లేదు. గాలి లేదు. స్టోన్స్, పెబల్స్, శాండిల్, కాటన్. దేంట్లో వాడతారు? చెప్పు. మురికి నీరు దేని మురికి నీటిని శుద్ధి చేసి మురికి నీటిని శుద్ధి చేసి ప్యూరిఫై. ప్యూరిఫై వాటర్ వస్తాయి. మంచినీళ్ళలో గుడ్డు ములుగుతుంది, ఉప్పు నీళ్ళలో గుడ్డు తేలుతుంది. ఎందుకంటే ఉప్పు నీళ్ళతో లవణీయత, సాంద్రత ఎక్కువ ఉండడం వలన ఉప్పు నీళ్ళలో గుడ్డు తేలుతుంది. ఇవి వస్తువులు. ఇవి మనం రోజు వంట చేసుకోవడానికి ఉపయోగించే వస్తువులు. మీరేంటో చెప్పరా? ఇంట్లో ఉపయోగించాలి. ఇంట్లో నిత్యం వాడటమే వస్తుంది. వంట వస్తువులు. ఇవి రకరకాల దుస్తులు. ఇది లంగా జాకెట్, ఇది టాప్, ఇది లాంగ్ టాప్, లంగా జాకెట్, ఇది కప్. ఇవి రకరకాల పుస్తకాలు. ఇవి రకరకాల దుస్తులు, రకరకాల కాటన్